నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చెన్నా మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా తయారు చేసుకుంటే చెన్నా మసాలా కర్రీ చాలా టేస్ట్గా కుదరడంతో పాటు తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, కొంచెం టీ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. దాంట్లోకి చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు తీసుకొని దాంతోపాటు 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని గ్రైండర్ చేసుకొని ప్యూరీ దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా కలుపుతూ ఆయిల్ బయటకు తేలేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే పసుపు, కారం 2 చెంచాలు, తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఈ కాబూలీ చెన్నల్ని నిన్న నైట్ అంతా నానబెట్టుకొని ఉంచాను. ఈరోజు మార్నింగ్ తీసేసరికి ఇలా ఉన్నాయి. ఇవన్నీ తీసి కడిగి స్ట్రైనర్లో వేసుకొని ఈ మసాలాలో యాడ్ చేసుకున్నాను. ఆ చెన్నాలకి కర్రీ అంతా పట్టేంత మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ కాబూలీ చెన్నలకి కుక్కర్ మూత పెట్టుకోవాలి. దానికి విజిల్ తీసేసి ఒక 5 మినిట్స్ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ దానికి పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే దానికి మసాలా అంతా పట్టుకుంది. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకొని దానికి నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాసున్నర, లేదంటే మీకు ఎంత గ్రేవీకి సరిపడా అన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ ఉండాలనుకుంటే 1.5 గ్లాస్ సరిపోతుంది. లేదు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఈ 7-8 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 8 విజిల్ల వరకు ఉంచుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఓపెన్ చేసి చూస్తే బఠానీ ఇలా ఉడికింది. ఒకవేళ మీకు ఉడకలేదు అని అనిపిస్తే ఒక 2-3 విజిల్స్ వరకు ఉంచుకొని తర్వాత కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకోవడమే.